లాస్ట్ సండే సంతకైతే వెళ్ళాము. మా ఇంటికి చాలా దగ్గర అనమాట సంత. కూరగాయలు అయితే తీసుకున్నాను. అలాగే పిల్లలకి స్నాక్స్, అలాగే ఫ్రూట్స్ తీసుకున్నాను. అలాగే నాకు ఎండు చేపలు అయితే కనిపించాయి. గుడ్లు, అలాగే బెండకాయ, అలాగే చామదుంపలని ఇలాంటి వాటిలోకి ఎండు చేపలు ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. మా ఆయనకి కూడా చాలా ఇష్టం ఎండు చేపలు పులుసు అంటే. అందుకోసమని ఎండు చేపలు అయితే కొన్ని తీసుకున్నాను. అలాగే ఇవి ఉంటాయి కదా, ఏంటి నెత్తళ్ళు కూడా తీసుకున్నాను. ఆ 3 కలిపి 200 అనమాట. ఎంతమందికి తెలుసో ఏంటో నాకు తెలియదు కానీ పచ్చి చేపల్లో కంటే ఎండు చేపల్లోనే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. విటమిన్ ఏ, ప్రోటీన్, విటమిన్ కాల్షియం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో అవి గుండె హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఆ విషయం నాకు తెలిసినప్పటి నుంచి నేను ఎండు చేపలు బాగానే తింటున్నాను. కొంతమందికి స్మెల్ నచ్చదు, కూర వండితే బాగానే తింటారు. నాకు కూడా పెద్దగా నచ్చేవి కాదు స్టార్టింగ్లో. రాను రాను నాకు ఎండు చేపల విలువ అయితే తెలిసిన తర్వాత నేను తినడం అయితే స్టార్ట్ చేశాను. నా కోసం కాకపోయినా మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. పప్పు చారులోకి ఫ్రై చేసి పెట్టమంటారు ఎండు చేపలు అనేవి. నేను కూడా ఇష్టంగా తింటాను అప్పటి నుంచి. నిజానికి ప్రత్యేకంగా ఎండు చేపల కోసమని వెళ్ళాను. అలాగో మా ఇంటికి కూడా దగ్గరే, మా ఆయన కూడా ఉన్నారు కదా అని చెప్పి తీసుకెళ్ళమని చెప్తే తీసుకెళ్లారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.